హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ పీపుల్ పల్స్ విత్ ప్రసూన. ఇవాల్టి బిగ్ బాస్ ఎపిసోడ్ రివ్యూతో మీ అందరి ముందుకి వచ్చేసాను. బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఇవాళ మాట్లాడుకోవాల్సిన విషయాలు ఏంటంటే, బిగ్ బాస్ నిన్నటి వీక్ అంటే పోయిన వారం ఏదైతే సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఛాలెంజెస్ పెట్టారో, అంటే వైల్డ్ కార్డ్ ఎంట్రీస్ ని ఆపడానికి అదే టాస్క్ మళ్ళీ కంటిన్యూ చేశారనమాట. శక్తి టీం వాళ్ళు ఉన్నది నలుగురైనా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా గేమ్ మీద కాన్సన్ట్రేట్ చేసి గేమ్ చాలా బాగా ఆడారు. 101% వాళ్ళైతే మాత్రం అక్కడ వాళ్ళ ఎఫర్ట్స్ పెట్టి అయితే మాత్రం గేమ్ ఆడారు. కాంతారా టీం వాళ్ళు కొంచెం డీవియేట్ అయ్యారా అన్నట్టు నాకు అనిపించింది. ఫోకస్ లేదన్నట్టుగా నాకు అనిపించింది వాళ్ళకి ఇవాళ గేమ్ ప్లేలో ఎక్కడా కూడా. అంటే లాస్ట్ వీక్ కొంచెం మెప్పించదగ్గ పాయింట్స్ నాగార్జున గారిని మెప్పించారు, లేక ప్రేక్షకుల్ని మెప్పించారు అనుకునే ఏమైనా ఓవర్ కాన్ఫిడెన్స్ లో ఉందా కాంతారా టీం అని అయితే మాత్రం నాకు అనిపించింది. మీకు అనిపించిందో కమెంట్ చేయండి. శక్తి టీం వాళ్ళు డౌన్ అయ్యారు కాబట్టి కొంచెం ఎక్కువ నెగిటివ్ ఫీడ్బ్యాక్ వచ్చింది కాబట్టి వాళ్ళు ఎస్ గివ్ బ్యాక్ ఇవ్వాల్సిన టైం వచ్చింది, మమ్మల్ని మేము ప్రూవ్ చేసుకోవాల్సిన టైం వచ్చిందని చెప్పి వాళ్ళు టాస్క్లు అయితే మాత్రం చాలా బాగా ఆడారు. ఈవెన్ ఫస్ట్ టాస్క్ ఇవాళ ఎపిసోడ్ లో సర్వైవల్ ఆఫ్ ద ఫిటెస్ట్ ఛాలెంజ్ లో ఫస్ట్ టాస్క్ స్విమ్మింగ్ పూల్ లో కొన్ని టైర్స్ ఉంటాయి, వాటికి తాళం వేసేసి ఉంటది. సో కంటెస్టెంట్ ఎవరైతే పోటీ పడతారో వాళ్ళు వెళ్ళి ఆ తాళాన్ని తీసి ఆ టైర్స్ ని బయటకు తీసుకొచ్చి ఆ రెండు అక్కడ ఒక ప్లాట్ఫామ్ ఉంది, ఆ ప్లాట్ఫామ్ మధ్యలో నుంచి అది టైర్స్ ని పంపించాలి. కింద బాస్కెట్ ఉంటుంది, ఆ టైర్స్ ని స్విమ్మింగ్ పూల్ నుంచి తీసిన టైర్స్ ని ఆ ప్లాట్ఫామ్ పై నుంచి కింద బాస్కెట్ లోకి వెయ్యాలి. ఇదే ఫస్ట్ ఛాలెంజ్ అన్నమాట. నిఖిల్ గారు అయితే మాత్రం ఇక్కడ టైర్స్ ని అయితే తీసేశారు బయటికి, కానీ ఆ ప్లాట్ఫామ్ మీద నుంచి కింద బాస్కెట్ లోకి అయితే వేయలేకపోయారు. విష్ణుప్రియ గారు ట్రై చేశారు. ఆవిడ 100% ఇచ్చారా, 90% ఇచ్చారా చూసారు, మీకే అర్థం కావాలా నిజంగా ఆవిడ టాస్క్ ప్రాణం పెట్టి ఆడిందా లేదా అనేది. ఆవిడైతే ఈ టాస్క్ లో ఓడిపోయారు. అండ్ ఆబ్వియస్ గా చెప్పాలంటే నిఖిల్ గారు, విష్ణుప్రియ గారు కూడా ఫస్ట్ టాస్క్ లో ఓడిపోయారు. ఈ టాస్క్ లో ఎవరు గెలవలేకపోయారు. ఇక్కడ ఈ టాస్క్ ఓడిపోవడం వల్ల ఆపిన వైల్డ్ కార్డ్ ఏదైతే ఉందో అది మళ్ళీ కూడా యాక్సెప్ట్ చేసి వాళ్ళు రావచ్చు అన్నట్టుగా, అంటే ఓడిపోయిన టాస్క్ ఒక వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అయితే బిగ్ బాస్ చెప్పారు. ఇక్కడ టాస్క్ ఓడిపోయారు కాబట్టి ఇక్కడ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఉంటుందని అయితే మాత్రం ప్లకార్డ్ పెట్టేశారు. నెక్స్ట్ టాస్క్, ఈ టాస్క్ ఓడిపోయిన తర్వాత ఇద్దరు ఓడిపోయారు. ఓకే, ఇక్కడ ఎవరికి ఏది ఫరక్ పడలేదు. నెక్స్ట్ టాస్క్ వచ్చేసి ఇక్కడ బాల్స్ ని బ్యాలెన్స్ చేయాలి. ఇక్కడ ఈ ఒక ఎండ్ లో బాస్కెట్ పెడతారు, ఆ బాస్కెట్ లో నుంచి ఒక్క ప్లాట్ఫామ్ మీద నుంచి సన్నటి ప్లాట్ఫామ్ మీద నుంచి తీసుకొని వచ్చి ఈ ఎండ్ లో ఒక హోల్ ఉంటుంది, ఆ హోల్ అంటే ఒక ప్లాట్ఫామ్ ని బ్యాలెన్స్ చేస్తూ నడిచి వెళ్ళి ఆ బాల్స్ అందులో పెట్టాలి. ఇక్కడ మణికంఠ అన్నారు, నేను సన్నగా ఉన్నాను, నేనైతే కేక్ వాక్ లా చేసుకుని వెళ్ళిపోతాను అన్నారు ఆయన. అండ్ మణికంఠ నిజంగా గేమ్ బాగా ఆడాడని చెప్పాలి, కొంచెం ఓవర్ ఎక్సైట్ అయ్యాడు. ఇక్కడ వీళ్ళు చెప్తున్నారు ఇలా పెట్టు, బాల్స్ అలా పెట్టు అని ఈ క్లాన్ వాళ్ళు ఎంకరేజ్ చేసి మనీ కమాన్ అని ఎంకరేజ్ చేస్తుంటే, ప్లీజ్ నన్ను డిస్టర్బ్ చేయొద్దు, నా గేమ్ ఫోకస్ పోతుంది, నన్ను డిస్టర్బ్ చేయొద్దు, ప్లీజ్ మాట్లాడొద్దు అని చెప్పి కొంచెం, అంటే అన్ని బాల్స్ పెట్టేసి జస్ట్ బ్యాలెన్స్ తో వెనక్కి వెళ్ళాలి. అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ అయిపోయి పెట్టేసానన్న ఆనందంలో వాళ్ళ మీద ఏమన్నా అరిచాడా అని నాకైతే అనిపించింది. వాళ్ళు అక్కడ హెల్ప్ చేస్తున్నారు, ఇంకా ఎంకరేజ్ చేస్తున్నారు. ఇందులో తప్పుపడడానికి అయితే ఏమీ లేదు. యష్మి ఇక్కడ తెలివిగా ఉంది, ఏంటంటే పృథ్వీ ఇచ్చే ఇన్పుట్స్ ని తీసుకుంటూ చక్కగా బ్యాలెన్స్ చేసేసి ఎక్కడ డీవియేట్ అవ్వకుండా బాల్స్ ని అయితే మాత్రం వేరే ఎండ్కి అయితే తెచ్చేసి చక్కగా బ్యాలెన్స్ చేసేసింది తను. అండ్ ఈ టాస్క్ లో నిఖిల్ వాళ్ళ క్లాన్ అయితే గెలిచేసింది. అండ్ ఆ బోర్డు లో అయితే మాత్రం శక్తి క్లాన్ వాళ్ళ బోర్డ్ వచ్చేసింది. ఇప్పుడు ఈ టాస్క్ లో కాంతారా టీం ఓడిపోయింది కాబట్టి వీళ్ళ టీం నుంచి ఒకళ్ళు మాత్రం ఎలిమినేట్ అవ్వాలి గేమ్ ఆడకుండా, గేమ్ కి అనర్హులు అని చెప్పి. ఇక్కడ చాలా తర్జన భర్జనలు జరిగిపోయాయి, ఎవరు వెళ్ళాలి ఎవరు ఉండాలి అని చెప్పి చాలా అయితే మాత్రం జరిగాయి అన్నమాట. అందరూ చెప్పారు ఇక్కడ సీత వెళ్ళాలని, ప్రేరణ వెళ్ళాలని, కొంతమంది విష్ణు వెళ్ళాలని, కొంతమంది మణికంఠ వెళ్ళాలని చెప్పారు. ఎవరు కూడా అంత ఎక్కువగా నబీల్ అండ్ నైనిక పేరు చెప్పలేదండి. ఇదంతా సోది మాట్లాడుకోకుండా సీత ఏం చెప్పిందంటే నేనే వెళ్తా, నాకు ఒక ఇమ్యూనిటీ పవర్ ఉంది, నేనే వెళ్తా అని చెప్పి ఫస్ట్ బెడ్రూమ్ లో ఒక డిస్కషన్ జరిగింది. కానీ హాల్లోకి వచ్చిన తర్వాత ఏమైందో ఏమో, మరి తను ఎందుకు డెసిషన్ మార్చుకుందో నాకు తెలియదు, కానీ తను మాత్రం వెంటనే బిగ్ బాస్ అడిగిన వెంటనే మనీని తీసేస్తున్నారు అనర్హుడిగా అని చెప్పేసింది. ఎందుకంటే ఆయన గేమ్ ఆడడానికి ఒక అవకాశం వచ్చింది, మిగిలిన వాళ్ళకి ఒక అవకాశం రాలేదు అని. నన్ను అడిగితే మాత్రం ఇక్కడ విష్ణుప్రియ గారిని తీసేసి ఉంటే బాగుంటది. విష్ణుప్రియ గారు
అంతగా ఆవిడ ఎఫర్ట్స్ ఇవ్వలేదు. కానీ మణి ఇన్పుట్స్ ఇస్తాడు. అసలు ఎఫర్ట్స్ పెట్టడానికి కూడా ఖచ్చితంగా ట్రై చేస్తాడనమాట మణికంఠ. విష్ణుప్రియ గారిని తీసేసుంటే బావుండని నాకనిపించింది. మీకు ఆ క్లాన్‌లో ఎవరిని అనర్హుడిగా ప్రకటించాలని మీరనుకున్నారో కామెంట్ చేయండి. నెక్స్ట్ ఇంకో టాస్క్ మొదలయ్యింది. ఈ టాస్క్ ఏంటంటే థర్డ్ టాస్క్. ఈ టాస్క్ ఏంటంటే ఒక బోట్ అంటే ఒకటి తిరుగుతా ఉంటది. దానిలో నుంచి బాల్స్ అవతల నెట్స్ ఉంటాయి. ఆ నెట్‌లో నుంచి పడి కింద పడాలి. 50 పాయింట్స్ స్కోర్ చేయాలి. ఇదేమో రౌండ్ అలా తిరుగుతా ఉంటది. కానీ ఆ రౌండ్ తిరుగుతున్న రౌండ్‌లో నుంచి డైరెక్ట్‌గా వేసి ఆ రౌండ్‌ని టచ్ అయ్యి ఆ ప్లాట్‌ఫార్మ్ నుంచి అటెళ్ళి నెట్స్‌లో పడాలన్నమాట. అలాగే ఎవరైతే ఫస్ట్ 50 పాయింట్స్ తెస్తారో ఆ టీమ్ గెలిచినట్టు. ఆబ్వియస్‌గా టాస్క్‌ల్లో గెలిచిన టీమ్‌కి బెనిఫిట్స్ ఉన్నాయి అని అయితే మాత్రం బిగ్ బాస్ చెప్పేశారు. నిఖిల్ గారి క్లాన్ నుంచి ఆదిత్య ఓం గారు వచ్చారు. ఇక్కడ సీత క్లాన్ నుంచి నబీల్ గారు వచ్చారు. చెప్పాను కదా ఎపిసోడ్ స్టార్టింగ్‌లోనే వాళ్ళకి ఏమైందో లాస్ట్ వీక్ మెప్పు పొందారన్న ఫీల్ అయిపోయారో ఏమో గాని ఓవర్ కాన్ఫిడెన్స్ ఎక్కువైపోయి కాంతారా క్లాన్ వాళ్ళు సరిగ్గా పెర్ఫార్మ్ చేయలేదు అసలు ఈ రోజు మాత్రం. ఆదిత్య ఓం గారు నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు ఆయన ఆడతారని. చాలా బాగా వేసేసి ఫస్టే 50 పాయింట్స్ తెచ్చేసారు. ఎక్సలెంట్‌గా ఆడేశారు ఆదిత్య ఓం గారు కూడా. అండ్ ఆదిత్య ఓం గారు ఇవాళ మాత్రం మీరు గేమ్ అదరగొట్టేశారండి. అది బ్రెయిన్ అండ్ ఫిజికల్‌గా 2 కూడా ఇవాళ పెట్టిన అన్ని టాస్క్‌లు కూడా ఫిజికల్ అండ్ మెంటల్ టాస్క్‌లే. ప్రతీది కూడా ఫోకస్ ఉండాలి. ఈ అన్నిటిల్లో కూడా పెట్టిన 3 గేమ్స్ పెడితే ఒక దాంట్లో ఇద్దరు ఓడిపోయారు. అండ్ రిమైన్ రెండిట్లో కూడా నిఖిల్ గారు వాళ్ళ క్లానే గెలిచింది. ఎందుకంటే వాళ్ళకి ఫోకస్ ఉంది. గేమ్ చాలా బాగా ఆడారనమాట. సో కంగ్రాచ్యులేషన్స్ నిఖిల్ క్లాన్ వాళ్ళు. కాంతారా క్లాన్ వాళ్ళు కాన్సంట్రేట్ చేయండి అండ్ గేమ్స్ పైన ఆడండి. ఇంకొకటి నాకివాళ ఎపిసోడ్ చూస్తుంటే ఏమనిపించిందంటే, సోనియా గారు వెళ్ళిపోలేదు. సోనియా గారి స్థానాన్ని యష్మి గారు రీప్లేస్ చేస్తున్నట్టుగా అనిపించింది. అండ్ సోనియా 2.0 ఈస్ బ్యాక్ అన్నట్టుగా అనిపించింది నాకు ఎపిసోడ్స్‌లో. చూద్దాం ఎలా అయితే ఉంటదో పోను ఎపిసోడ్స్. ఇదండి ఇవాళైతే జరిగింది. ఇవాళ పెద్ద విషయాలేం లేవు. టాస్క్‌లయితే పెట్టారు. ఇంకా వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌నయితే మాత్రం ఒక 4 వైల్డ్ కార్డ్ ఎంట్రీస్‌నయితే ఆపగలిగారు ఇప్పటి వరకు. రేపు ఎటువంటి టాస్క్‌లుంటాయి? ఎవరు గెలుస్తారు? ఎవరు ఓడిపోతారు? ఎవరి పెర్ఫార్మన్స్ బావుంటదో రేపటి ఎపిసోడ్ రివ్యూలో చూసేద్దాం. ఇప్పటి వరకు నా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోని వాళ్ళుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.